Good evening, friend. Today our concept is pronunciation. It is more important these days. People who are speaking English do not aware how to pronounce some words. For example, girl, and if you make it plural, girls, they pronounce. No, it is completely wrong. For example, how to pronounce the word girls? No, it is not girls, it is girls. Boys? No, it is not boys, it is boys. Likewise, there are some words how to pronounce. In this video, I would let you know all these clarifications through this video. Please like and subscribe my video. There are three ways to pronounce the yes or es. These two are suffixes added to singular nouns or singular plural verbs to make plural nouns or singular verbs. For example, words ending in s, ss, sh, ch, ce, ge, se or ze or x. ఏ పదంలోనైనా లాస్ట్ లెటర్స్ కనుక వీటిలో ఏదైనా అయి ఉంటే వీటిని మనం ప్లూరల్ నౌన్స్ గాను లేదా సింగులర్ వర్బ్స్ గాను చేంజ్ చేసేటప్పుడు మనం సఫిక్సెస్ ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఈ ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ అనేది మూడు రకాలుగా పలకబడుతుంది ఇంగ్లీష్లో. అయితే ఇలాంటి ఎండింగ్ వచ్చేటప్పుడు ఆ పదాలకి యాడ్ చేసినటువంటి ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా మారాలి అని అంటే ఇజ్గా చేంజ్ అవ్వాలి. ఏంటవ్వాలి? ఇజ్గా చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించవచ్చు, బస్ దేంతో ఎండ్ అయింది? ఎస్. సో దీనిని ప్లూరల్గా మార్చాలంటే మనం ఏంటి యాడ్ చేస్తుంటాం? ఈఎస్ యాడ్ చేస్తాం. సో ప్లూరల్ ఏంటి దీనికి? బియుఎస్ ఈఎస్. సో ఇప్పుడు దీన్ని ఏమని చదవాలి? బస్సెస్ అంటే రాంగ్. ఎందుకు దీన్ని బస్సెస్ అని చదవకూడదు అంటే ఎస్ తర్వాత యాడ్ అయినటువంటి ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా మారాలి? ఇజ్గా చేంజ్ అవ్వాలి. అంటే దీన్ని బస్ అని చదవచ్చు, దీనిని బస్సెస్ అని చదవకూడదు. మరి ఏమని చదవాలి? దీన్ని బస్సెస్ అనాలి. అంటే ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా మారిపోయింది? ఇజ్. సో కాబట్టి బస్ ప్లస్ ఇజ్ ఏమవుతుంది? బస్సెస్ అనాలి, అంతేగాని బస్సెస్ అనకూడదు. ద సేమ్ వే క్లాస్ ఎస్ఎస్తో ఎండ్ అయింది. దీని తర్వాత మనం ప్లూరల్ నౌన్గా మార్చాలంటే ఏం యాడ్ చేయాలి? ఎస్ లేదా ఈఎస్. ఇప్పుడు ఏం యాడ్ అవుతుందో మనకి? ఈఎస్ యాడ్ అవుతుంది. సో క్లాస్ ప్లస్ ఈఎస్, క్లాసెస్ అనకూడదు. ఎందుకు క్లాసెస్ అనకూడదు? ఈఎస్కి ఎస్ అనే సౌండ్ ఎందుకు రావట్లేదు అని అంటే ఎస్ఎస్తో ఎండ్ అయినప్పుడు దానికి యాడ్ అయ్యేటువంటి ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా చేంజ్ అవ్వాలి? ఇజ్. సో కాబట్టి దీన్ని క్లాసెస్ అనాలి, అంతేగాని క్లాసెస్ అనకూడదు. ఐ హ్యావ్ 8 క్లాసెస్ టుడే అనకూడదు. ఐ హ్యావ్ 8 క్లాసెస్ టుడే అనాలి. ద సేమ్ వే డిష్ ఎస్హెచ్తో ఎండ్ అయింది. సో దీని తర్వాత ప్లూరల్గా యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎస్ లేదా ఈఎస్. సో దీన్ని ప్లూరల్ నౌన్గా మార్చే ఏంటి యాడ్ అవుతుంది? ఈఎస్. సో దీన్ని డిషెస్ అనకూడదు, ఏమనాలి? డిషెస్ అనాలి. సో వాచ్ ప్లస్ ఈఎస్, వాచ్ ప్లస్ ఈఎస్. దీన్ని వాచెస్ అంటారు, వాచెస్ అనకూడదు. దీనిని ఏమని మనం సౌండ్ ఇవ్వాలి? ఈఎస్కి ఏ సౌండ్ రావాలి? ఇజ్. సో కాబట్టి వాచ్ ప్లస్ ఇజ్, వాచెస్, వాచెస్ అనాలి. అలానే రేస్ సిఈ ఎండింగ్ వచ్చింది అనుకోండి, దానికి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. సో ఏమవుతుంది? రేసిజ్ అనాలి. చేంజ్ ప్లస్ ఎస్ ఏమవుతుంది? ఇప్పుడు చేంజెస్ అంటే రాంగ్. దాన్ని కరెక్ట్ సౌండ్ తీసుకురావాలంటే మనం దీన్ని ఏమని చదవాలి? చేంజెస్ అనాలి. లైక్ సింబలైజెస్ అనాలి, నాట్ సింబలైజెస్. నో. బాక్స్ ప్లస్ ఈఎస్, దీన్ని బాక్సెస్ అనకూడదు, ఏమని చదవాలి? బాక్సెస్ అనాలి. డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, ఏవైనా ఇంగ్లీష్లో పదాలు ఇటువంటి ఎండింగ్స్తో కనుక ఉంటే ఎస్, ఎస్ఎస్, ఎస్హెచ్, సిహెచ్, సిఈ, జిఈ, ఎస్ఈ, జెడ్ఈ, ఎక్స్ అనేటువంటి ఎండింగ్స్ ఉంటే దాన్ని ప్లూరల్ నౌన్స్ గాను లేదా సింగులర్ వర్బ్స్ గాను చేంజ్ చేసేటప్పుడు మనం ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేస్తుంటాం.
అప్పుడు ఎస్ లేదా ఈఎస్ని ఏమని చదవాలి అని అంటే ఇజ్గా సౌండ్ని మార్చాలి. సెకండ్ రూల్, వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్, కే, పి, టి, పిహెచ్, టిహెచ్ ఇటువంటి ఎండింగ్స్ గనక ఏ పదం చివరిలోనైనా ఉంటే అప్పుడు మనం వాటిని ప్లూరల్ నౌన్స్ గాను లేదా సింగులర్ వర్బ్స్ గాను చేంజ్ చేయాలంటే ఏం యాడ్ చేస్తుంటాం? ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేస్తాం. అప్పుడు ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా మారాలి అని అంటే సాగా రావాలి. క్లిఫ్ ఎఫ్తో ఎండ్ అయింది, క్లిఫ్. సో దీన్ని మనం ప్లూరల్గా మార్చాలంటే ఏం యాడ్ చేస్తాం? ఎస్ లేదా ఈఎస్. అప్పుడు దీన్ని ఏమని చదవాలి ఇప్పుడు మనం అని అంటే దీనికి ఏ సౌండ్ ఉంది? ఎస్కి సా సౌండే. చాలా ఈజీ సౌండ్, మనకు అందరికీ తెలిసినటువంటి సౌండ్. దీనిని అన్ని పదాలకి యాడ్ చేసేస్తుంటాం. అలా కుదరదు. వర్డ్ ఎండింగ్ని బట్టి అది సాగాను, జాగాను, ఇజ్గాను చేంజ్ అవుతూ ఉంటుంటుంది. అది ఇప్పటితో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, గమనించాలి. ఎఫ్తో ఎండ్ అయింది కాబట్టి దానికి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అయితే ఆ ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా మారాలి? సా. కాబట్టి దీన్ని ఏమని చదవచ్చు? క్లిఫ్స్. అలానే బుక్ ప్లస్ ఎస్, దీన్ని ప్లూరల్ నౌన్ చేసినప్పుడు సో దాన్ని ఏమని చదవచ్చు ఇప్పుడు? బుక్స్ అనాలి. అండ్ స్లీప్ ప్లస్ ఎస్ అదేమవుతుంది? స్లీప్స్. బ్యాట్ ప్లస్ బ్యాట్స్. గ్రాఫ్ ప్లస్ ఎస్ ఏమవుతుంది? గ్రాఫ్స్. అండ్ మ్యాథ్ ప్లస్ ఎస్ మ్యాథ్స్. చాలామంది నేను వింటూ ఉంటుంటాను దీన్ని మ్యాథ్స్ అంటుంటారు. మ్యాథ్స్ కాదమ్మా ఇది, దీన్ని మ్యాథ్స్ అనాలి. మ్యాథ్స్ సా సౌండ్ రావాలి. మ్యాథ్స్ అంటుంటారు చాలామంది కామన్గా. జూనియర్ కాలేజీల్లోను స్కూల్లోను పనిచేసే ఈవెన్ టీచర్స్ కూడా మా మ్యాథ్స్ సార్ రాలేదు ఈరోజు. మ్యాథ్స్ కాదు ఇది మ్యాథ్స్ సా సౌండ్ రావాలి, గుర్తుంచుకోవాలి. అంటే ఏ వర్డ్ ఎండింగ్లోనైనా ఎఫ్, కే, పి, టి, పిహెచ్, టిహెచ్ లాంటి ఎండింగ్స్ ఉంటే దానిని మనం ప్లూరల్ నౌన్ గాను సింగులర్ వెబ్ గాను మార్చేటప్పుడు ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాం. ఆ ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ సాగా వస్తుందని గుర్తుంచుకోవాలి. అంటే ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ 3 టైప్స్గా వస్తుంది. ఇక్కడ గమనిస్తే అది ఇజ్ అయింది, ఇక్కడ సాగా వచ్చింది. అండ్ థర్డ్ది ఏంటో ఇప్పుడు చూద్దాం. వర్డ్స్ ఎండింగ్ ఇన్ బి, డి, జి, ఎల్, ఎం, ఎన్, ఆర్, వై, ఎన్జి, విఈ ఇటువంటి ఎండింగ్స్ ఏ వర్డ్ చివరిలోనైనా ఉంటే అప్పుడు మనం యాడ్ చేసేటువంటి ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా రావాలి అని అంటే ఏం రావాలి? జాగా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ప్లస్ దీన్ని మనం ప్లూరల్గా మార్చితే ఏం యాడ్ చేస్తాం? ఎస్ యాడ్ చేస్తాం. సో దీన్ని జాబ్స్ అనకూడదు డియర్ ఫ్రెండ్స్, బాగా గమనించుకోవాలి. దీన్ని జాబ్స్ అనకూడదు. ఎందుకు? ఎస్ యొక్క సౌండ్ ఏమైంది? జాగా మారిపోయింది. కాబట్టి దీన్ని ఏమని చదవాలి? జాబ్స్ అనాలి. అంతేగాని జాబ్స్ అనకూడదు. ఇంగ్లీష్ భాషను నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగే మాట్లాడాలి, అంతేగాని ఇంగ్లీష్ పదాలకి తెలుగు బట్టలు వేసినట్టు మాట్లాడకూడదు. రిమెంబర్. సో వర్డ్ ప్లస్ దీన్ని ప్లూరల్గా మార్చాలంటే ఏం యాడ్ చేయొచ్చు మనం? ఎస్. సో దీన్ని వర్డ్స్ అనకూడదు. రిమెంబర్ మై సౌండ్, ఇట్ ఈజ్ బర్డ్స్. ఇలా సౌండ్ రావాలి, వర్డ్స్ అనాలి. అంతేగాని వర్డ్స్ అన్నారంటే మనం మాట్లాడేటువంటి ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ పదాలకి తెలుగు బట్టలు వేసినట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ ఏ భాష నేర్చుకునేటప్పుడు ఆ భాష ప్రకారంగానే మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ బ్యాగ్ ప్లస్ ఎస్, దీన్ని బ్యాగ్స్ అంటారు. వెరీ కామన్ ఈ పదం, మనకు అందరూ తెలిసినటువంటిది. అందరు చాలా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి అందరినీ మీరు గమనిస్తూ ఉంటుంటే నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ కరెక్టా కాదనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంటుంది. దీన్ని బ్యాగ్స్ అంటుంటారు చాలా కామన్గా. బ్యాగ్స్ అనకూడదు. దీన్ని ఏమని చదవాలి? బ్యాగ్స్ అనాలి. గర్ల్ ప్లస్ ఎస్, దీన్ని గర్ల్స్ అంటుంటారు. ఆల్ గర్ల్స్ కమ్ హియర్ అంటుంటారు. ఈవెన్ స్కూల్స్లో టీచర్స్ అందరూ కూడా స్కూల్స్, ఇప్పుడు నేను అంటున్నాను వినాలి, స్కూల్ ప్లస్ ఎస్, స్కూల్స్ కాదది, స్కూల్స్. అలానే గర్ల్ ప్లస్ ఎస్, దీన్ని ఏమని చదవాలంటే గర్ల్స్ అనాలి. గర్ల్స్ ఓకే, నాట్ గర్ల్స్. సా సౌండ్ అనేది రాకూడదు.
డియర్ వ్యూవర్స్ గుర్తుంచుకోవాలి, ఏ వర్డ్ ఎండింగ్లోనైనా ఇటువంటి ఎండింగ్స్ వచ్చినప్పుడు వాటికి మనం ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే ఆ ఎస్ లేదా ఈఎస్ యొక్క సౌండ్ దేనిగా రావాలి, జాగా వస్తుంది అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డ్రీమ్, డ్రీమ్ ప్లస్ ఎస్ ఏమవుతుంది అప్పుడు, డ్రీమ్స్ కాదు, డ్రీమ్స్ అనకూడదు. ఆ వర్డ్కి ఉండేటువంటి ఎగ్జాక్ట్ సౌండ్ని తీసుకొస్తేనే ఇంగ్లీష్లో ఉన్నటువంటి బ్యూటీ బయటకు వస్తుంది. అందుకే కొందరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వినడానికి హాయిగా ఉంటుంది, ఇంకొందరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నీకు దన్నోరా బాబు వదిలే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, వర్డ్కి ఉండేటువంటి రియల్ బ్యూటీని వాళ్ళు తీసుకురారు కాబట్టి. సో దీన్ని ఏమని చదవాలంటే డ్రీమ్స్ కాదు, ఏమని చదవాలి దీన్ని, డ్రీమ్స్, డ్రీమ్స్ అనాలి. అలానే ఫ్యాన్ ప్లస్ ఎస్ ఏమవుతుంది, ఇది ఫ్యాన్స్, నో, దీన్ని ఏమని చదవాలి అప్పుడు, ఫ్యాన్స్, ఫ్యాన్స్ అనాలి. అలానే ఇయర్ ప్లస్ ఎస్, నాట్ ఇయర్స్, ఇట్ ఈస్ ఇయర్స్, ఇయర్స్, ఇయర్స్. ఎస్, సింగ్ ప్లస్ ఎస్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది సింగ్స్, నో నో, వెరీ కామన్లీ మేకింగ్ మిస్టేక్స్, ఇట్ ఈస్ నాట్ సింగ్స్, ఇట్ ఈస్ సింగ్స్, సింగ్స్. అలానే ప్రూవ్ ప్లస్ ఎస్ ఏమవుతుంది అప్పుడు, అది ప్రూవ్స్ కాదు, ఏమవుతుంది అది ప్రూవ్స్, ప్రూవ్స్. గ్లౌజ్, ఇట్లా మనం ఏ వర్డ్ ఎండింగ్లోనైనా ఇటువంటి లెటర్స్ కనుక ఉంటే ఆ తర్వాత యాడ్ అయినటువంటి ఎస్ లేదా ఎస్ యొక్క సౌండ్ ఏమవుతుంది, జా అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇది మనకి ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ గాను, అంటే సింగులర్ వర్బ్ యూజ్ చేసేటప్పుడు లేదా ప్లూరల్ నౌన్గా వాడేటప్పుడు ఎస్ లేదా ఎస్ యొక్క సౌండ్ 3 టైప్స్గా మారుతుంది అని గమనించాలి. ఫస్ట్ సౌండ్ ఏంటి, ఇజ్, సెకండ్ సౌండ్ ఏంటి, సా, థర్డ్ సౌండ్ ఏంటి, జ, జా. ఇలా 3 టైప్స్గా మారుతుంది. అయితే ఎప్పుడు దాన్ని జా అనాలి, ఎప్పుడు ఇజ్ అనాలి, ఎప్పుడు సా అనాలి అనేది నేను క్లియర్గా ఇక్కడ రాశాను. మీరు వీడియో ఒకసారి రివైజ్ చేసుకొని చూడవచ్చు. ఇంకొక కామన్ ఎర్రర్ ఎక్కడ వస్తుంది అని అంటే, పాస్ట్ టెన్స్ ఫామ్ని పలికేటప్పుడు చాలా ఎక్కువ మంది తప్పులు చేస్తూ ఉన్నారు. ప్రొనౌన్స్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఎర్రర్స్ పాస్ట్ టెన్స్ ఫామ్ని పలికేటప్పుడు చేస్తూ ఉన్నారు. అది కూడా ఒకసారి నేను క్లియర్ చేస్తాను, గమనించవచ్చు. అంటే మనకి రెగ్యులర్ వర్బ్స్ని, అంటే రెగ్యులర్ వర్బ్స్కి, అంటే రెగ్యులర్ వర్బ్ అంటే ఏం లేదు, ఏ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అయినా డి లేదా ఈడి యాడ్ చేసుకొని పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అలా వెళ్ళేటువంటి వర్బ్ని ఏమంటాం అంటే మనం రెగ్యులర్ వర్బ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాక్ ప్లస్ ఈడి, వాక్డ్, ఇది రెగ్యులర్ వర్బ్. అంటే ఏ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అయితే డి లేదా ఈడి యాడ్ అయ్యి పాస్ట్ టెన్స్లోకి వెళ్తుందో అది రెగ్యులర్ వర్బ్. ఏ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అయితే డిఈడి యాడ్ అవ్వకుండా కొత్త పదం తెచ్చుకుంటుందో వెవెల్ మార్చుకొని దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, దీనికి పాస్ట్ టెన్స్ సింగ్డ్ కాదు, దీనికి పాస్ట్ టెన్స్ ఏంటి, సాంగ్. అంటే కొత్త పదం వచ్చింది, వెవెల్ మార్చుకుంది. వెవెల్ ఏ అంటే ఏ అనేది దేని నుండి వచ్చింది, ఐ నుంచి ఏగా మారిపోయింది. మిగిలిన అక్షరాలు ఏవి చేంజ్ అవ్వవు, వెవెల్స్ మాత్రమే మారుతూ ఉంటుంటాయి. అటువంటి వెవెల్స్ మారి కొత్త పదాన్ని తెచ్చుకునేటువంటి పదాలను ఏమంటామంటే మనం, అంటే వర్బ్స్ని ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని, డి లేదా ఈడీతో ఎండ్ అయితే దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అని అంటుంటాం. అది మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ డి లేదా ఈడి యొక్క సౌండ్ అగైన్ 3 టైప్స్గా ఉంటుంది డియర్ వ్యూవర్స్, అది గుర్తించాలి. దాని అకార్డింగ్లీ మనం పలకడం నేర్చుకోవాలి పదాలని. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడంతో పాటు పదాలను పలకడం కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తించాలి. అయితే మీకు క్లియర్ అవుతుంది, ఈ వీడియో ద్వారా చూడొచ్చు. వర్డ్స్ ఎండింగ్ ఇన్ టీ ఆర్ డి, ఏ వర్డ్ అయినా ప్రజెంట్ టెన్స్ వర్బ్ అయినా టీ లేదా డీతో ఎండ్ అయినప్పుడు దానికి డి లేదా ఈడి యాడ్ చేసి పాస్ట్ టెన్స్లో తీసుకెళ్తాం. అటువంటి పదాలకి యాడ్ అయినటువంటి డి లేదా ఈడిని ఏమని చదవాలని అంటే ఇడ్ అనాలి. ఏమని చదవాలి, ఇడ్. అంటే ఇక్కడ గమనించవచ్చు, వాంట్ దేంతో ఎండ్ అయింది, టీ. సో దీన్ని పాస్ట్ టెన్స్లోకి తీసుకెళ్ళాలంటే ఏంటి యాడ్ చేయాలి, ఈడి. సో కాబట్టి దీన్ని వాంటెడ్ అనకూడదు కదా. ఇప్పుడు ఏమని చదవాలి, దీన్ని ఈడి యొక్క సౌండ్ ఏంటవుతుంది, ఇడ్. కాబట్టి దీన్ని ఏమని చదవాలి, పూర్తిగా ఈ పదాన్ని సౌండ్ కరెక్ట్గా అని అంటే వాంటెడ్ అనాలి. ఏమనొచ్చు, వాంటెడ్. అలానే నీడ్ దేంతో ఎండ్ అయింది, డి. సో దీన్ని పాస్ట్ టెన్స్లో తీసుకెళ్ళాలంటే ఏం యాడ్ చేయాలి, ఈడి. సో దీన్ని ఏమని చదవచ్చు, ఇప్పుడు దీన్ని నీడెడ్ అనకూడదు, ఏమని చదవచ్చు, నీడెడ్.
నీడెడ్, నీడ్ ప్లస్ ఇడ్, నీడెడ్. ఇలా పదాలను పలికేటప్పుడు కరెక్ట్ సౌండ్ కనుక మనం ఇవ్వగలిగితే మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ హాయిగా ఉంటుంది, లేదా తెలుగు బట్టలు వేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ చేంజ్ ఏంటంటే వర్డ్స్ ఎండింగ్ ఇన్ పి, కే, ఎఫ్, జిహెచ్, ఎస్హెచ్, సిహెచ్, ఎస్ఎస్, సిఈ, ఎక్స్ ఏ ప్రెజెంట్ టెన్స్ వర్బ్లోనైనా ఇలాంటి ఎండింగ్స్ ఉంటే దానికి యాడ్ అయ్యేటువంటి డి లేదా ఈడి యొక్క సౌండ్ దేనిగా మారాలి? టా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీరు నేర్చుకుంటే మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ చాలా పాలిష్డ్గా కనిపిస్తూ ఉంటుంది, గుర్తించవచ్చు. చూడండి, ఇప్పుడు హెల్ప్ ప్లస్ ఈడి, ఈ ఈడి యొక్క సౌండ్ దేనిగా మారాలి? ఇప్పుడు టాగా మారాలి. అంటే హెల్ప్డ్ అనకూడదు. డియర్ ఫ్రెండ్స్, ఏమని చదవాలి? ఇప్పుడు దీన్ని ఈడి కాస్త దేనిగా మారిపోయింది? టా అయిపోయింది. సో హెల్ప్ ప్లస్ టా. అప్పుడు దీన్ని ఏమని చదవాలి? హెల్ప్డ్, హెల్ప్డ్, హెల్ప్డ్ అనాలి, అంతేగాని హెల్ప్డ్ అనకూడదు. టాక్ ప్లస్ ఈడి, దీన్ని టాక్డ్ అని చదవకూడదు. మరి టాక్డ్ అనకూడదు, ఏమనాలి? అప్పుడు ఈడి కాస్త దేనిగా చేంజ్ అయింది? టా అనే సౌండ్ వచ్చింది. సో కాబట్టి దీన్ని ఓవరాల్గా దీన్ని ఈ పదాన్ని ఏం చదవచ్చు మనం? టాక్ ప్లస్ టా, టాక్డ్, టాక్డ్, టాక్డ్ అనాలి, అంతేగాని టాక్డ్ నో అనకూడదు. అలానే స్నిఫ్ ప్లస్ ఈడి, మళ్ళీ దీనికి ఈడీకి ఏ సౌండ్ అని ఉందని గుర్తుంచుకోవాలి? టా. స్నిఫ్ ప్లస్ ట్, స్నిఫ్ట్, స్నిఫ్ట్, స్నిఫ్ట్. ఎస్. లాఫ్ జిహెచ్తో ఎండ్ అయింది, దీనికి ఈడి యాడ్ అవుతుంది. ఈడి యొక్క సౌండ్ దేనిగా మారుతుంది? టాగా. సో కాబట్టి దీన్ని లాఫ్డ్ అనకూడదు, ఏమని చదవాలి అప్పుడు? లాఫ్ట్, 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 లాఫ్ట్. ఎస్. అలానే ఎస్హెచ్తో ఎండ్ అయింది, దానికి ఈడి యాడ్ అయ్యి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది. నవ్వు ఈడి యొక్క సౌండ్ దేనిగా మారాలి? టా. సో వాస్ట్, వాస్ట్, వాస్ట్. అలానే వాచ్ ప్లస్ ఈడి, వాచ్డ్, వాచ్డ్, నాట్ వాచ్డ్. ఇట్ ఈస్ నాట్ వాచ్డ్. ఐ వాచ్డ్ ఏ మూవీ. నో. ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం కానీ పదాలకి కరెక్ట్ సౌండ్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతూ ఉంటుంటాం, గుర్తించాలి ఫ్రెండ్స్. దీన్ని వాచ్డ్, ఐ వాచ్డ్ అ మూవీ లాస్ట్ డే అనాలి. తర్వాత మిస్, ఎస్, మిస్, మిస్ ప్లస్ ఈడి, దీన్ని మిస్డ్, ఐ మిస్డ్ యూ ఏ లాట్ అంటారు. నో, అలా పలకూడదు. దీన్ని ఏమన్నప్పుడు మిస్ ఎస్ఎస్ ఎండ్ అయింది కాబట్టి దానికి యాడ్ అయ్యేటువంటి ఈడి యొక్క సౌండ్ దేనిగా చేంజ్ అయింది? ట్, టాగా మారింది. సో మిస్ ప్లస్ ట్. సో దీన్ని ఏమని చదవచ్చు అని అంటే మిస్డ్, 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 ఐ మిస్డ్ యూ ఎ లాట్ అనాలి. డాన్స్ ప్లస్ ఈడి, సో డాన్స్డ్ అని అందరూ అంటుంటారు కామన్గా. డాన్స్డ్, డా సౌండ్ రాదు, దానికి ఏ సౌండ్ వస్తుంది? టా సౌండ్, గుర్తుంచుకోవాలి. డాన్స్డ్, డాన్స్డ్, డాన్స్డ్. అండ్ ఫిక్స్ ప్లస్ ఈడి, ఇది ఫిక్స్డ్ కాదు, ఫిక్స్డ్ రేట్ అంటుంటారు, ఫిక్స్డ్ కాదు. దీన్ని ఏమని చదవాలి? ఫిక్స్డ్, ఫిక్స్డ్, ఫిక్స్డ్. ఎస్. ఇది కామన్గా ఎక్కువ మంది మిస్టేక్స్ చేసేటువంటి ఏరియా. సో ఇలా మనకి ఏ సింగులర్ వర్బ్ అయినా పికేఎఫ్, జిహెచ్, ఎస్హెచ్, సిహెచ్, ఎస్ఎస్, సిఈ, ఎక్స్ అనేటువంటి ఎండింగ్స్ ఉండేటప్పుడు దానిని మనం పాస్ట్ టెన్స్ ఫామ్లోకి తీసుకెళ్లేటప్పుడు డి లేదా ఈడి యాడ్ చేస్తూ ఉంటుంటాం. ఆ డి లేదా ఈడి యొక్క సౌండ్ దేనిగా మారుతుంది? టా, ట్గా చేంజ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. మేజర్గా ఎక్కువ మంది ప్రొనౌన్సియేషన్లో చేసేటువంటి ఎర్రర్ ఇది, గుర్తించాలి. అండ్ ఇడ్ అనేటువంటి సౌండ్, అలానే ట్ అనేటువంటి సౌండ్ని గుర్తించుకుంటే మిగిలిన అన్ని పదాలని పలకడం మనకి చాలా సులువుగా అనిపిస్తూ ఉంటుంటుంది. థర్డ్ ఏరియా ఏంటంటే ఇంక ఇంగ్లీష్లో కామన్గా మన ప్రతి పదాన్ని పాస్ట్ టెన్స్లోకి తీసుకెళ్లేటప్పుడు డి లేదా ఈడి యొక్క సౌండ్ని డాగా చదివేస్తూ ఉంటుంటాం. అయితే ఇటువంటి వాటికి మాత్రం అడ్, డా అనే సౌండ్ని ఇవ్వచ్చు. చూడండి, ఈ ఎండింగ్స్ ఉండేటప్పుడు ఎల్ఎన్ఆర్, జిఈవిఈ, ఎస్ఈ, జెడ్ఈ, బిఎం అటువంటి ఎండింగ్స్ ఉండేటువంటి ఏ సింగిల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్నైనా పాస్ట్ టెన్స్లో తీసుకెళ్లేటప్పుడు డి లేదా ఈడి యాడ్ చేస్తే ఆ డి లేదా ఈడి యొక్క సౌండ్ దేనిగా రావాలి? డాగా రావాలి. కాల్ ప్లస్ ఈడి, అప్పుడు పాస్ట్ టెన్స్లో దీన్ని ఏమని చదవచ్చు అంటే కామన్గా మనం పలికేటువంటి సౌండే కాల్డ్. క్లీన్ ప్లస్ ఈడి, క్లీన్డ్. ఆఫర్ ప్లస్ ఈడి, ఆఫర్డ్. డ్యామేజ్ ప్లస్ ఈడి, డ్యామేజ్డ్. లవ్ ప్లస్ ఈడి, లవ్డ్. అమేజ్ ప్లస్ ఈడి, అమేజ్డ్.
రబ్ ప్లస్ ఈడి రబ్డ్, క్లెయిమ్ ప్లస్ ఈడి క్లెయిమ్డ్, డ్ అనే సౌండ్ వస్తుంది. సో ఈ ఎండింగ్స్ ఉండేటప్పుడు టని, ఈ ఎండింగ్స్ ఉండేటప్పుడు అది టాగాను, అలానే టీ అండ్ డి ఉండే ఎండింగ్స్ ఉంటే దాన్ని ఇడ్గాను చదవటం, ప్రొనౌన్స్ చేయటం నేర్చుకోవాలి. సో ఇలా మనకి ఇంగ్లీష్లో పదాలని పలికే తీరుని గుర్తిస్తారని, ఇంకా అదనంగా మీకైనా టాపిక్ వైజ్ గ్రామర్ కానీ, లిటరేచర్, పోయిట్రీ, ప్రోజ్, డ్రామా, నోవెల్స్ అనాలిసిస్ అవసరమైనప్పుడు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దానిపైన వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్స్ అ లాట్.